ఓం శ్రీ కుక్కుటేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పురుహూతికా మాతాయ నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామినే నమః. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం. ఒక్క బిల్వపత్రాన్ని భక్తితో అలా శివలింగంపై ఉంచినంత మాత్రం చేత 3 జన్మల పాపాలు దగ్ధమైపోతాయి అంటారు. శివాయాం అభిషేక ప్రియ అని కూడా అంటూ ఉంటాం. శివుడు అభిషేక ప్రియుడు. అలాంటి పరమేశ్వరుడుకు అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం ఎలాంటి ద్రవ్యంతోనైనా స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో మనం అభిషేకాన్ని నిర్వహించినట్లయితే మన ఈతి బాధలు తొలగుతాయి అని, అలాగే మనోభిష్టాలు నెరవేరుతాయి అనేది సత్యం. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామ జపంతో పాదగయ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి పాదగయ పుష్కరిణి జలాలతో స్వామివారిని 5 సోమవారాల పాటు భక్తి శ్రద్ధలతో పంచాక్షరి నామ జపంతో అభిషేకాన్ని గనక నిర్వహించినట్లయితే మన యొక్క మనోభిష్టాలు భక్తుల యొక్క మనోభిష్టాలు తప్పకుండా నెరవేరుతున్నాయి అంటున్నారు చాలా మంది భక్తులు. మన ఈ శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. తప్పకుండా ప్రతి ఒక్క భక్తులు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈతి బాధలు తొలగిపోవాలని, అలాగే మీ మనోభిష్టాలు నెరవేరాలి అని, దినదినాభివృద్ధి మీ కుటుంబంలో జరగాలి అని, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి మీ కుటుంబానికి కలగాలి అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకుని 5 సోమవారాలు స్వామివారికి పంచాక్షరి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామ జపంతో 5 సోమవారాలు పాదగయ పుష్కరిణి జలాలతో స్వామివారిని స్వయంగా అభిషేకించుకునే ప్రయత్నం చేయండి. మీ మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం శ్రీ కుక్కుటేశ్వర స్వామినే నమః. దయచేసి భక్తులు ప్రేక్షకులందరూ తప్పకుండా కుక్కుటేశ్వర స్వామి ఛానల్ చూసి ధన్యులు కావాల్సిందిగా ప్రార్థన. శుభం భూయాత్. శివోహం.